వర్డ్స్ అండ్ ఆపరేటర్స్ లో ఈ వర్డ్స్ ఇస్తే మనము అడిషన్ చేస్తాము, ఈ వర్డ్స్ ఇస్తే సబ్ట్రాక్షన్ చేస్తాము, అలాగే ఈ వర్డ్స్ కి మల్టిప్లికేషన్, ఈ వర్డ్స్ కి డివిజన్ చేస్తాం. మీ అందరికీ గుర్తుండడం కోసం నేను తెలుగులో కూడా ప్రతి వర్డ్ కి తెలుగులో కూడా రాశాను. పాస్ చేసి చూసుకోండి, అన్ని గుర్తుంటాయి. లేదంటే ఇక్కడ రాసి పెట్టుకోండి, ఆర్ రీల్ కూడా సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనము ఈ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఇస్ 50 years అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? సమ్ అంటే అడిషన్, అడిషనే కదా. ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్, ఇప్పుడు ఫాదర్ ఎఫ్ ప్లస్ సన్ ఏజ్, ఇద్దరు ఏజ్ కలిపి ఎంత అన్నాడు? 50 years ఇచ్చాడు. ఫాదర్ ప్లస్ సన్ ఏజ్ వచ్చి 50 years అన్నాడు. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 5 years అగో ద ఫాదర్ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? అగో. అగో అంటే మనము సబ్ట్రాక్షన్ చేస్తాం, ఇక్కడ ఉంది కదా. అండ్ అలాగే టైమ్స్, టైమ్స్ అంటే ఇక్కడ రాసా కదా మల్టిప్లికేషన్. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ఇది 5 years అగో ద ఫాదర్ అంటే ఎఫ్ మైనస్ 5 ఈక్వల్ టు 7 times యాజ్ ఓల్డ్ ఇస్ యాజ్ సన్ అన్నాడు కదా, 7 of s minus 5. ఇప్పుడు మనకి ఏమడిగాడు? ఫైండ్ ద ఫాదర్ ఏజ్. ఎఫ్ కనుక్కోవాలి కాబట్టి దీన్ని ఎస్ లో రాసుకోండి. ఎస్ ఈక్వల్ టు 50 మైనస్ ఎఫ్. ఇప్పుడు ఈ ఎస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ మైనస్ 5 ఈక్వల్ టు 7 of 50 మైనస్ ఎఫ్ మైనస్ 5. ఇది మొత్తం క్యాల్కులేట్ చేస్తే మనకి ఫాదర్ ఏజ్ వచ్చేసి 40 years వస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న క్వశ్చన్ కి ఆన్సర్ ఏందో కామెంట్ చేయండి.